ఏం మార్పు లేదు. వాళ్ళ యొక్క వివక్షలో ఏం మార్పు లేదు అన్నది. అవతల అవును. వాళ్ళు అప్పుడేం వాదిస్తారు? ఏవండీ అట్లెట్లా అంటారు? నువ్వేమంటున్నావు? అసలు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంబేద్కర్ గారు? కుల వివక్షకు గురయ్యారు హిందుత్వంలో అనేసి. అవును. నువ్వు ఎందుకు క్రైస్తవంలోకెళ్ళావు? ఈ వివక్ష లేదు అక్కడ అని జెప్పేసి. మళ్ళీ హ్మ్. అక్కడ కూడా వివక్ష ఉందంటే ఇంకెందుకు బోయినట్టు నువ్వు? హ్మ్. హ్మ్. నా మత స్వేచ్ఛ అంటే ఓకే. నీ మత స్వేచ్ఛ అనుభవించుకో. రిజర్వేషన్ కూడా హ్మ్. వదులుకో నువ్వు అక్కడ. హ్మ్. అది హిందువులలో దశాబ్దాల తరబడి కాదు, శతాబ్దాల తరబడి కుల వివక్షకి గురయ్యి, అన్యాయానికి గురయ్యారు కాబట్టి దళితులకిచ్చారు. బ్రిటిషోళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళకైతే ఇవ్వలేదు కదా! క్రిస్టియన్స్‌కేం రిజర్వేషన్ ఇవ్వలేదు కదా! మత అవును. ప్రాతిపదికన. ముస్లింలకేం అవును. రిజర్వేషన్ ఏమి ఇవ్వలేదు కదా! మత హ్మ్. ప్రాతిపదికన. మరి స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం రాసినప్పుడు కూడా అట్లా రాయలేదు కదా! చాలా హ్మ్. క్లియర్‌గా ఉందక్కడ. హ్మ్. మతపరమైనటువంటి రిజర్వేషన్ మారితే ఆటోమేటిక్‌గా బీసీలోకెళ్ళిపోతారు. అంటే నీకు హ్మ్. కులపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ పోయింది. అప్పుడు కూడా నీకు అవును. ఇంకో రిజర్వేషన్ ఉంది. బీసీ రిజర్వేషన్. యూ హ్మ్. కెన్ ఎంజాయ్ దాంట్లో. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎట్లా? ఇది ఇటు పక్కన ఆర్గ్యుమెంట్ అవుతుంది. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. నువ్వు ఒప్పుకు తీరాలది. లేదు విభేదించు. కానీ దూషించక్కర్లా. పవన్‌ని అదే గదా! దూషిస్తాను లేకపోతే దూషణ తప్పు. ఇతను హ్మ్. మాట్లాడింది ఇప్పుడు ఆ దేవుళ్ళకి సంబంధించి నన్ను ఏబీ వెంకటేశ్వరరావు గారే చెప్పుకొచ్చారు. వేరే అవునవును. వాళ్ళని విమర్శిస్తాను. తప్పులేదు. హ్మ్. ఆయన హ్మ్. మాట నేను పెద్దాయనకి గౌరవిస్తా. రెండోది ఇతని హ్మ్. విషయంలో కూడా నేను ఏకీభవిస్తా. కానీ నీ ఎక్స్‌ప్రెషన్ ఎట్లా ఉండాలి? అవతల వాడు తప్పు చేశాడు. ఇప్పుడు ఇతను ఏమంటాడు? రాధా మనోహర్ దాస్ హ్మ్. దూషించాడు కాబట్టి హ్మ్. ఇతను కూడా విమర్శించాడు. యెస్. రాధా మనోహర్ దాస్ తప్పు చేసినప్పుడు నువ్వు కంప్లెయింట్ ఇయ్యి. అవసరమైతే కోర్ట్‌కి వెళ్ళు. ఇది ఒక ప్రొసీజర్. హ్మ్. లేదా విమర్శించు. ఏంటయ్యా రాధా హ్మ్. మనోహర్ దాస్ గారు ఏం పద్ధతి అనేది? హ్మ్. అక్కడ నా కొడకలు, నీ కొడకలు ఇది మాట్లాడితే వెంటనే వెళ్లి అంటారు. పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. మనమైతే పవన్ హ్మ్. కళ్యాణ్ మాట్లాడేది కూడా తప్పట్టాం కదా! ఇదేం సంస్కారం అవును. అన్నాం కదా! అవును. ఎవరైనా సరే నీ భావ వ్యక్తీకరణ అనేది సంస్కారయుతమై ఉండాలి. హ్మ్. భావ వ్యక్తీకరణలో విభేదం